అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు ఈ రోజున ఈ అవకాశాన్ని కలిగించాడు. జాగ్రత్తగా నా మాటలను వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. విశ్వాసంతో మాట్లాడే దేవుడు విశ్వాసాన్ని ఒక మనిషి లోపల పెంపొందించే దేవుడు. ఒక గ్రుడ్డివాడు ఎరిక్కో నుండి వెళ్తూ ఉంటుండగా యేసు ప్రభువుతో, నజరేయుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే అతను గ్రుడ్డివాడు కనుక. యేసు ప్రభుల వారు అనేక అద్భుతాలను తాను చేస్తూ అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన స్వస్థపరుస్తాడన్న నమ్మకము ఆ గ్రుడ్డివానిలో ఉంది. అయితే కేకలు వేస్తూ ఆయన కరుణించమని అంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు నిలిచి వానిని పిలిచి, నేను నీకేమి చెయ్యాలని అడిగాడు. అయ్యా, నాకు చూపు లేదు, నాకు చూపు కావాలి అని అంటూ ఉన్నాడు. అంటే ప్రభు అంటాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని ఆ గుడ్డి వ్యక్తితో అంటూ ఉన్నాడు. అదే మాటను ఈ రోజున ఆ వ్యక్తికి ఆ రోజుల్లో గుడ్డితనం ఉండిందేమో, ఈరోజు నీకు అనేక వ్యాధులు, లేకపోతే కాలు నొప్పి, లేకపోతే తలనొప్పి, లేకపోతే కడుపులో నొప్పి అస్తమానము నీకు వస్తూ ఉందేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, దేవుడు ఈరోజు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నీకు విశ్వాసము తక్కువగా ఉందేమో. ఈ రోజున దేవుడు నీ విశ్వాసము ఎక్కువ చేసుకొని నీవు స్వస్థపరచబడాలని దేవుడు కోరుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆ రోజులో ఆ గుడ్డివానితో అదే మాట అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. డైరెక్ట్గా ఆ మాట అనేసరికి తనలో విశ్వాసము వచ్చేసింది. అదే ప్రకారము నేను కూడా అనేక రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు చనిపోతున్న వ్యక్తులు కూడా నా మాటల ద్వారా వారికి విశ్వాసం పెరిగింది. అవును, దేవునికి స్తోత్రం. ఎవరైతే ధైర్యపరుస్తూ ఆ విశ్వాసం గల మాటలు మాట్లాడుతూ ఉంటారో అప్పుడు ఆ రోగి ఎదుట ఉన్న వ్యక్తిలో విశ్వాసము పెరుగుతుంది. ఆ విశ్వాసమేనండి వారిని స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసమే ఇప్పుడు నిన్ను కూడా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఏ రోగంతో బాధపడ్డా ఇప్పుడే విశ్వాసము మీరు పెంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న నీవు మంచం మీద పడుకున్నావేమో, నిన్ను డాక్టర్సు లేకపోతే చుట్టుముట్టు ఉన్నవారు ఇక అయిపోయింది, చనిపోతాడు అని అంటూ ఉన్నారేమో. నీవు భయపడకు. నీకు విశ్వాసం ఉంటే చిటికలో నీవు బాగైపోతావు. ఇప్పుడు నా మాటలు వింటుంటేనే నీకు స్వస్థత కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా చాలామంది బాగుపడ్డారు. కాబట్టి యేసు ప్రభుల వారిని ఆ గుడ్డి వ్యక్తి చూడగానే తాను నేను బాగైపోతాను అన్న విశ్వాసం తనలో వచ్చేసింది. ఈ రోజున నీవు బాగైతావు, దిగులు చెందకు. దేవుడు నీ విశ్వాసాన్ని పెంచడానికే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటల ద్వారా నీవు స్వస్థపరచబడతావని ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఆ గుడ్డి వ్యక్తి అంటున్నాడు యేసు ప్రభుతో. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఈ రోజున నీవు అడుగు. నేను ఈ మాట అంటున్నాను, ఈ రోజున నీవు అడుగు. ఏమని అడుగుతావు? తండ్రి, నాలో విశ్వాసం లేదు, నాతో మాట్లాడండి. తండ్రి, నాతో మాట్లాడండి, నాకు విశ్వాసం లేదు. తండ్రి, నాతో మాట్లాడండి, నాకు విశ్వాసం లేదు. ఒక వ్యక్తితో, ఒక గుడ్డి వ్యక్తితో మీరు మాట్లాడండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది.
ఒక వ్యక్తితో నేరుగా మాట్లాడినందున ఆ వ్యక్తిలో పుట్టుకతో గుడ్డివాడైన ఆయన ఆ విశ్వాసం ద్వారా చూపు పొందినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి మాట ద్వారా యేసు ప్రభుల వారిని చూడగలిగాడు. ప్రభువారే ఆ గుడ్డివానితో మాట్లాడాడు. తను బాగానే మొదట ఆ యేసు ప్రభుల వారిని చూశాడు. అటువంటి విశ్వాసము నాకు దయచేయి ప్రభువా అని నీవు దేవుణ్ణి అడుగు. దేవుడు చాలా మంచివాడు. దేవుడు అనేకులను స్వస్థపరిచాడు. కాబట్టి ఈరోజు వింటున్న మీరు కూడా మీకు ఎలాంటి బాధ ఉన్నా ఆ యేసు ప్రభు యొక్క గాయం ద్వారా మీకు స్వస్థత లభిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచుము, నీవు స్వస్థ పొందుకుంటావు. ఆయన మాట్లాడే దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్.